6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా సాగింది. జీహెచ్ఎంసీలో సమస్యలకు అసలు కారణం అధికారులే అంటున్నారు కార్పొరేటర్లు. అధికారులు ప్రజా సమస్యలను గాలి కొదిలేశారని ప్రజాప్రతినిధులు అంటుంటే నిబంధనల ప్రకారమే ఉంటున్నామంటున్నారు అధికారులు. పార్టీలతో సంబంధం లేకుండా అధికారులపై ఆరోపణలు చేశారు కార్పొరేటర్లు. దీంతో ఆరోపణలు వచ్చిన అంశాలపై హౌస్ కమిటీతో విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు మేయర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు హాట్ గా జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్షాల కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. కార్పొరేటర్లు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వెళ్లి సమస్యలు పరిష్కరించకుండానే సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సమాచారం ఇవ్వకుండానే జోనల్ సమావేశాలు పెడుతున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత మేయర్ విజయలక్ష్మి సర్ది చెప్పడంతో మీటింగ్ కంటిన్యూ అయింది. Requested you please go, I will give, you please go. తప్పకుండా I said I will give. మీరు అడగలేదు, మీరు ఫస్ట్ అడగలేదు. She has, you did not ask. I was sitting in the front. జీహెచ్ఎంసీలో మెట్రో పిల్లల ప్రకటనల విషయంలో గోల్మాల్ జరుగుతుందని ఆరోపించారు బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు. పిల్లల ప్రకటనల నిధులు మెట్రో సంస్థని తీసుకుంటుందన్నారు. మెట్రో నుంచి జీహెచ్ఎంసీకి ఎలాంటి నిధులు రావడం లేదన్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 2000 పిల్లర్స్ ప్రకటనల ద్వారానే 1000 కోట్లు 2 ప్రైవేట్ సంస్థలు కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. ఐఎన్పిఆర్ ద్వారా ప్రైవేట్ సంస్థలు ఒక్కో పిల్లర్కు 50,000 వసూలు చేస్తున్నాయన్నారు. ఈ లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్, ఈ రెండే హైదరాబాద్ నగరంలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కంపెనీలు ఉన్నాయా? మెట్రో కంపెనీ 11,500 తీసుకుంటే ఈ కంపెనీల ఛార్జ్ ఎంత తీసుకుంటుంది తెలుసా మేడం? 45,000 తీసుకుంటుంది. ఈ రెండు కంపెనీలలో కూడా ఏదో వాళ్ళ ఆఫీస్ల నామ్స్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన ఆఫీసర్ పంపగానే ఇవన్నీ కూడా లేటెస్ట్ గా జరిగినాయి కాదు, గతంలో జరిగినాయి చెప్తున్నా. అప్పటి నుంచి మాట్లాడే అవకాశం కూడా మాకు ఇంతకు ముందు కౌన్సిల్ ఇయ్యలేదు. ఇది ఒక ఉదాహరణ అండి. ఇక్కడ అపార్ట్మెంట్ ఇచ్చిండ్రు, ఇక్కడ కనీసం సివరేజ్ సిస్టమ్ లేదు, కనీసం రోడ్స్ కూడా లేవు. నేను I took to the notice of ZC also, but no one is able to answer. వీళ్ళకి ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయి? వీళ్ళు ఏమంటారు? నేను ఒకసారి డీసీని అఫీషియల్ గా నేను ఆయనకు ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను, బట్ మెసేజ్ పెట్టి సార్ ఈ విధంగా పర్మిషన్స్ ఏ విధంగా ఉంటే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని ఆయన ఒక రకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్షం కార్పొరేటర్ల మధ్య గొడవ జరుగుతుండగానే జీహెచ్ఎంసీలో ప్రకటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ను ఆదేశించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బల్దియాకు సహకారం అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. శానిటేషన్ కి కానివ్వండి, కొన్ని నేను అందరు గౌరవ సభ్యుల ఆల్ పార్టీ నుంచి మళ్ళీ అందరం కలుసుకుని కమిటీస్ వేసుకుందాము. ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం, అందరు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇవాళ ఈఎస్ఎల్ నుంచి అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే జీహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్ వెలగడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. కార్పొరేటర్లు దీంతో క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. అలాగే సమాచారం ఇవ్వకుండా జోనల్ మీటింగ్స్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు అడిగిన స్ట్రీట్ లైట్ల సమస్యలపై సమాధానమిచ్చారు కమిషనర్ రొనాల్డ్ రాస్. స్ట్రీట్ లైట్ల సమస్యలపై ఇప్పటికే రిపోర్ట్ చేస్తామని, రంజాన్ పండుగ వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్ట్రీట్ లైట్స్ ఎవరు స్విచ్ ఆఫ్, ఆన్ చేస్తున్నారో తెలియడం లేదన్నారు. టైమర్స్ పనిచేయవు, రిపేర్స్ లేరు, ఏఈ లేరు. ఒక్క ఈ గారు, ఒక ఎస్సీ గారు 12 డివిజన్లు. మా ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉందని అనుకున్నా. మా మిత్రుల ఆవేదన చూస్తే ఘోరంగా ఉంది. बात करें कि बोल रहे कि स्ट्रीट लाइट का जब भी मसला आया ईसीएल, अरे फिर केबल भी उनको दे देना था, उन्होंने जवाब देते. He is supposed to repair all these bulbs, around 1,500 bulbs every day వాళ్ళు చేయాలి. That vendor I think last month he's got terminated. మళ్ళా వాళ్ళు కొత్త టెండర్ వేసారు ఈఎస్ఎల్ వాళ్ళు. దే ప్రామిస్డ్ దట్ విత్ ఇన్ 2 weeks మళ్ళా కొత్త వెండర్ పెట్టి ఈ రిపేర్స్ అనేది మనం స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారుల డిప్యూటేషన్ పై కార్పొరేటర్లు ప్రశ్నించగా అది గత ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు కమిషనర్ రొనాల్డ్ రాస్. మరోవైపు విధుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. శానిటేషన్ పై సైతం విజిలెన్స్ కమిటీ వేయాలని ఆదేశించారు.
మొత్తానికి 6 నెలల తర్వాత జరిగిన కౌన్సిల్ రెండో రోజుకు వాయిదా పడింది. రేపు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బడ్జెట్ పై చర్చించనున్నారు. ఉదయం జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కాగానే ముందుగా మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు సభ్యులు. మొత్తం 23 ప్రశ్నలను చర్చించాలని మేయర్ నిర్ణయించగా కేవలం 3 మాత్రమే చర్చ జరిగింది.